కూటమి నేతల దోపిడీ ఆ పార్టీకి చెందిన నేతలే ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. అవును, తాజాగా అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో తీశారు. అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అయినా సరే భయపడేది లేదన్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరగట్లేదని చెప్తూనే తవ్వకాలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతోందన్నారు. నంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారని ఆక్షేపించారు జనసేన నేత వంశీ. నేను ఈ రోజు ఇదే సైట్లో ఉన్నా, ఎక్కడికే వచ్చా, వెంకటాపురం కొండ మీద మైనింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చా. దాదాపు 12 గంటల 25 నిమిషాలకు వచ్చా. నన్ను తొక్కించండి, నా మీద లారీ పెట్టి తొక్కించండి, నేను ఎక్కడికే వచ్చా. ఎవరైతే చెప్పారో వాళ్ళ ముందుకు వచ్చి నన్ను తొక్కించండి, నేను చూసుకుంటా. సీఎం రమేష్ గారు ఎవరైతే మన అనకాపల్లి ఎంపీ ఉన్నారో ఆయన మన పంచదార్ల కొండ మీద మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయి. 2 నుంచి 1 గంట ప్రాంతంలో మేము అక్కడికి వచ్చి మేము ఈ రోజు వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మా పంచదార్ల కొండను మేము కాపాడుకోవాలి కాబట్టి. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఏ విధంగా అక్కడ లారీలు అలాగే పెట్టారు, ఎలా మైనింగ్ చేస్తున్నారు, ఎలా తవ్వుతున్నారు, దాన్ని ఎలా తరలిస్తున్నారు అనేది మీరు వచ్చు. కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మైనింగ్ జరగట్లేదు, పంచదార్ల కొండ మీద అన్నబాబు రాజు గారు ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది అంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈరోజు మైనింగ్ జరుగుతుంది. సో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు పంచదార్ల కొండ మీద మైనింగ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి. అయినా సరే ఒక్కసారి చూడండి, ఏదైతే ఈ ఫ్లాట్ లెవెల్, ఇది నేను ఒక ఫ్లాట్ లెవెల్కి ఉన్నాను, ఈ బేస్ లెవెల్కి నుంచి చాలా లోపలికి మైనింగ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా ఈ లోపలికి తవ్వేస్తున్నారు చూడండి. అంబలి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను రేపు ఆర్టీఏ ఫైల్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా రాంబలి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తే ఎలా లెవెల్ కన్నా లోపలికి తవ్వుకోమని మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? లేదు అనుకుంటే ఇల్లీగల్గా ఆయన మైనింగ్ చేస్తున్నారా? లేదా ఆయన పేరు చెప్పుకొని యలమంచిలి నియోజకవర్గంలో ఇంకెవరైనా సరే మైనింగ్ చేస్తున్నారా? నెంబర్ లేకుండా ఎలా వీళ్ళు వెహికల్స్ నడుపుతున్నారో అటువంటి వెహికల్స్ ఇక్కడ మైనింగ్ ఉపయోగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.